నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన ఈ వీడియోలో అందరూ ఇష్టంగా తినే ఆలూ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. ఈ ఆలూ ఫ్రైని మరింత రుచిగా స్పెషల్ గా చేయడానికి మ్యాగీ మసాలా మ్యాజిక్ ని వాడుతున్నాను. దీంతో ఆలూ ఫ్రై అద్భుతమైన రుచితో మంచి సువాసనతో చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తృప్తిగా తింటారు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ ఆలూ ఫ్రైని సింపుల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఆలూ ఫ్రై కోసం 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకున్నాను. ముందుగా బంగాళదుంపల్ని బాగా కడిగి పై ఉన్న పొట్టును పీలాఫ్ చేసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈ ఆలూ ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం చిన్నగానే కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసిన ఈ ఆలూ ముక్కల్ని నీళ్ళలోకి తీసుకుందాం. మీ దగ్గర చల్లటి నీళ్ళు అవైలబుల్ లో ఉంటే ఫ్రిడ్జ్ వాటర్ నైనా వాడుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్ లోకి తీసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఇలా ఒక 5-6 నిమిషాలు నీళ్ళలో పెట్టి ఆ తర్వాత ఆలూ ఫ్రై చేయడం వలన చక్కగా కుదురుతుంది. ఆలూ పీసెస్ అనేవి త్వరగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. కాబట్టి ఇలా ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ ఆలు ముక్కల్ని బాగా కడిగి నీళ్ళన్ని వంపేసి తీసుకోండి. ఇలా నీళ్ళన్ని వంపి తీసుకున్నాక ఇప్పుడు ఆలు ఫ్రై చేసి మెయిన్ ప్రాసెస్ ని ఇప్పుడు చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. నూనె చక్కగా వేడయ్యాక ఇందులోకి ఆలు ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు ఈ బంగాళదుంప అనేది బాగా ఫ్రై అయ్యి పైన కొంచెం కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా మెత్తబడిపోతాయి కాబట్టి మళ్ళీ సెపరేట్ గా ఉడికించాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఈ ఆలూ ఫ్రైని క్రిస్పీగా తినాలనుకుంటే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. పైన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలాగే కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే ఇక్కడ నేను వీటిని తొందరగా ఫ్రై చేయడానికి ఒక చిన్న చిట్కాను కూడా చూపిస్తున్నాను. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బియ్యం పిండిని తీసుకోండి. మీరు కావాలంటే ఈ బియ్యం పిండికి బదులుగా కార్న్ ఫ్లోర్ నైనా వాడొచ్చు. ఒకే ప్లేస్ లో కాకుండా ఇలా కొంచెం చల్లినట్టుగా తీసుకొని ఆలు ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కొంచెం బియ్యం పిండి వేసి ఫ్రై చేయడం వలన ఇవి తొందరగా ఫ్రై అవ్వడమే కాదు, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మరొక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసరికి చూడండి, ఆలు ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయ్యి పైన కూడా కొంచెం కలర్ మారింది కదా. ఇలా క్రిస్పీగా వచ్చాక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆలు ముక్కలు పైన నుండి క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీనికి మనం తాలింపులు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకుని దూరగా ఫ్రై చేయండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోని ఒక 15 వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లిపాయల్ని దంచైనా తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా దూరగా ఫ్రై చేశాక ఇందులోనే 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి మనం ఫ్రై చేసి పెట్టిన ఆలు ముక్కల్ని తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1.5 నుండి 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఈ ఆలూ ఫ్రైని మరింత రుచిగా చేయడానికి ఒక మ్యాగీ మసాలా మ్యాజిక్ ని తీసుకుంటున్నాను. ఇందులో 10 రకాల స్పైసెస్ ని పర్ఫెక్ట్ కొలతలతో వేయించి పొడి చేస్తారు. మ్యాగీ మసాలా మ్యాజిక్ మనం రోజు చేసే ఏ వంటలకైనా సూపర్ టేస్ట్ ఇస్తుంది. ఇలా మ్యాగీ మసాలా మ్యాజిక్ ని తీసుకున్నాక ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక మరొక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తామంటే ఆలూ ఫ్రై టేస్టీగా తయారైపోయినట్లే. చివరిగా గార్నిషింగ్ గా కొంచెం కొత్తిమీరాకును తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఆలూ ఫ్రై తయారైపోయింది. మ్యాగీ మసాలా మ్యాజిక్ వేస్ట్ చేయడం వలన ఆలూ ఫ్రై పర్ఫెక్ట్ టేస్ట్ తో సూపర్ గా కుదిరింది. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేసిందండి. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ఆలూ ఫ్రైని ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.